నామములో అందరికీ వందనాలు. వాక్యాన్ని చెప్పుకుందాం. చిన్న ప్రార్థన ద్వారా వాక్యాన్ని చెప్పుకుందాం. పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త మీకు వందనాలు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. మీ శక్తితో నింపండి. మీ ఆత్మజ్ఞానాన్ని, ఆత్మశక్తిని దయచండి. వాక్యము చెప్పుచుండగా ప్రభా నా పెదవులను ముట్టండి. మీ సహాయాన్ని దయచండి. అనేకులు నైనా వింటూ ఉన్నారు కనుక వారు ఏ రీతిగా గ్రహించగలరో అట్టి జ్ఞానముతో అయ్యా నేను వాక్యము చెప్పగలిగిన శక్తితో నింపమని వేడుకొనుచున్నాం. మీ శక్తిని, మీ కృపను, మీ కాపుదలను తోడుగా ఉంచి నడిపించమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యం చెప్పుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయము 10 నుండి 17 వచనాల వరకు. 18 సంవత్సరముల నుండి నడుము వంగిపోయి ఎంతమాత్రము చక్కగా నిలవలేని స్త్రీ అబ్రహాము కుమార్తె. కానీ ఆమె సాతాను బంధకములలో ఉండిపోయింది. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. అబ్రహామును దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకున్నాడు. నిజముగా దేవుని బిడ్డలైతే వారికి దేవుని రాజ్యము సొంతము. కానీ సాతాను బిడ్డలైతే వారికి నరకమే గతి. ఎవరినైనా సరే సాతాను బంధిస్తే బ్రతికినంత కాలము కూడా వారు రోగులుగాను బలహీనులుగాను ఉంటారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. దేవుని బిడ్డలు ఎవరైనా సరే బలము కలిగి ఉండాలి. పౌలు కూడా చెబుతున్న మాట, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అని. కానీ ఈ స్త్రీ మాత్రము అబ్రహాము కుమార్తెగా బలవంతురాలుగా ఉండవలసిన వ్యక్తి. కానీ ఆమె బలహీనముగా నున్నది. కారణమేమనగా ఆమెను బలహీనపరచు దయ్యము పట్టింది. కాబట్టి ఆమె నడుము వంగిపోయింది. నడుము వంగిపోయిన వారు ఎంత మాత్రము కూడా నిలబడలేరు. నడుము అనగా ప్రార్థనా జీవితము. ప్రతివారికి ప్రార్థనా జీవితము కావాలి. నడుము కదలకుండా ఉండాలంటే నడుమునకు సత్యమనే దట్టి కట్టుకోవాలి అని వాక్యం చెప్తుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో మాట రాయబడి ఉంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 17వ వచనం. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. బలముగా పనిచేయాలి అంటే సత్యమును దట్టితో నడుమును బలపరుచుకోవాలి. కానీ ఆమె అబ్రహాము కుమార్తె అయినా నడుము వంగిపోయిన స్థితిలో ఉంది. అనగా ప్రార్థనా జీవితం లేకుండా ఉంది. అందుకే అపవాదికి అవకాశం దొరికింది. నడుము వంగిపోయిన వారు పైనున్నవేమీ కూడా చూడలేరు. పైనున్నవి ఎంత విలువైనవి అయినా సరే వారికి కనబడవు. వారు చూడగలిగింది క్రింద చూపు మాత్రమే. క్రింద చూపు అనగా పంది చూపు. పందులు తలలు పైకెత్తలేవు. పంది చూపు అనగా విలువైన దేవుణ్ణి విడిచిపెట్టి లోకాన్ని చూడడం. తప్పిపోయిన కుమారుడు తన తండ్రితో కలిసి ఉండవలసిన వాడు తన తండ్రికి దూరముగా వెళ్ళిపోయాడు. తరువాత పందులతో సహవాసం పెట్టుకున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అలాంటి స్థితిలో ఉన్న తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చిన తర్వాత తిరిగి తండ్రి యొద్దకు చేరుకున్నాడు. అయితే దావీదు కూడా క్రింద చూపు చూశాడు. క్రిందకి చూసి ఒక స్త్రీతో సాంగత్యము పెట్టుకున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి దూరం అయిపోయాడు. కానీ తర్వాత పశ్చాత్తాపముతో ప్రార్థించి మరలా దేవునితో సహవాసాన్ని పెంచుకున్నాడు. అలాగే లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనము. యెరూషలేములో ఉండవలసిన వాడు యెరికోకు దిగి వెళ్ళిపోతూ బహు భయంకరముగా కొట్టబడ్డాడు అని దేవుని వాక్యం మనతో చెప్తుంది. పైకి చూచుట అనగా ఎవరైనా పైకి చూశారు అంటే ఏంటి అంటే పైనున్న వాటిని వెదకాలి. పైన ఎవరున్నారు? అక్కడ తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కుమారుడైన క్రీస్తు కూర్చొని ఉన్నాడు. కాబట్టి ప్రతివారు కూడా ఆయనను చూడాలి. దావీదు కూడా చెప్తున్న మాట, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? దావీదుకు సహాయము కావాలంటే ఏమి చూడాలి? కొండల కంటే కూడా పైగా ఉన్న యెహోవాను చూడాలి. అదే మాట దావీదు చెప్తున్నాడు.
యెహోవా వలన నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు అని. ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన వైపు చూసి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కూడా సహాయము చేయగలడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 22 నుండి 25 వచనాల వరకు. ధనవంతుడు పాతాళములో పడిపోయిన తర్వాత కన్నులు పైకెత్తి చూస్తూ ఉన్నాడు. కన్నులు పైకెత్తి అప్పుడు అబ్రహామును చూశాడు, కానీ ఫలితం లేదు. ఎందుకంటే ఆ ధనవంతుడు భూమి మీద ఉండగానే చనిపోకముందే కన్నుల పైకెత్తి దేవుణ్ణి చూసి ఉంటే, దేవుని వాక్యము చెప్పినట్లుగా పైనున్న వాటిని వెదక ఉంటే పైనున్న దేవుని రాజ్యానికి వెళ్ళేవాడు. కానీ అవకాశం ఉండగా మారు మనసు పొందలేదు కాబట్టి ధనవంతుని యొక్క ఆత్మ నశించిపోయింది. అలాగే స్టెఫను అయితే కన్నుల పైకెత్తి ఆకాశములో ఉన్న మహిమను చూడగలిగాడు. దేవుని సింహాసనాన్ని, దేవుని మహిమను, యేసుక్రీస్తును కూడా, తండ్రిని, ఆత్మను, కుమారుడైన క్రీస్తును కూడా చూడగలిగాడు. అలా ప్రతి ఒక్కరూ కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలతో అలాంటి శక్తితో నింపబడిన వారముగా ఉండాలి. అలా ఉండాలంటే పైకి చూడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె, ఆమెను యేసుక్రీస్తు చూశాడు. నీవు నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాడు. పాపి అయిన జక్కయ్య తన పాపమును విడిచిపెట్టినందున అబ్రహాము కుమారుడిగా మార్చబడ్డాడు. దరిద్రుడైన లాజరు మరణించి అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. అబ్రహాములో ఇన్ని ఘనతలు ఉన్నవి, కానీ ఈమె మాత్రము అబ్రహాము కుమార్తెగా పిలువబడుతూ కూడా సాతాను బంధకములలో ఉండిపోయింది. యేసుక్రీస్తు ప్రేమ గలవాడు కాబట్టి ఆమెను స్వస్థపరచాడు. ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలబడి దేవునిని మహిమపరచగలిగింది అని దేవుని వాక్యం చెప్తుంది. ఇంతకాలానికి అనగా 18 సంవత్సరాల వరకు కూడా ఆమె సాతాను కాడి క్రిందే ఉండిపోయింది. దయ్యము పట్టిన వారు దేవునిని ఎంత మాత్రము కూడా మహిమపరచలేరు. అయితే ఆమె ఇప్పటికీ దేవుడు స్వస్థపరచిన తర్వాత ఆమె దేవునిని మహిమపరచగలిగింది. ఎందుకంటే దేవుడు స్వస్థపరచిన తర్వాత ఆమె చక్కగా నిలబడగలిగింది కాబట్టి ఆమె ఇంకా పూర్తిగా సాతాను బంధకముల నుండి విడిపింపబడింది. ఆమె తిరిగి అబ్రహాము కుమార్తెగా మార్చబడింది కాబట్టి ఆమె మరి ఎక్కువగా దేవునిని మహిమపరచగలిగింది. ఏమి చూడాలి అంటే ఇహలోకాన్ని చూడకూడదు, క్రిందకి చూడకూడదు, పైనున్న యేసుక్రీస్తుని, ఆయన మహిమ కలిగిన రాజ్యాన్ని చూడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే క్రైస్తవులందరూ కూడా క్రిస్మస్ నెలలో పశువుల పాకలో బాలుడైన యేసుక్రీస్తుని చూస్తూ ఉంటారు. అది కూడా క్రింద చూపే. అయితే పైకి చూడవలసింది ఏంటి? ఏమి చూడాలి పైన అనగా ప్రజలందరి పాపమును సిలువలో మోస్తూ ఆయన ఉన్నాడు. గొల్గోతా కొండపైన ఆయన రిక్తునిగా వ్రేలాడుతూ చేతులు చాచి ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ కూడా ఆయనను చూడాలి. తరువాత ఆయన తీర్పు తీర్చడానికి రారాజుగా, న్యాయాధిపతిగా రాబోతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయనను చూడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అలా పైకి చూడగలగాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా వంగిపోయిన జీవితాన్ని దేవుని కొరకు విడిచిపెట్టేయాలి. ప్రతివారు కూడా తలలను పైకెత్తుకోవాలి. తలలను పైకెత్తుకున్నప్పుడే ప్రతి ఒక్కరూ చూడగలరు అని దేవుని వాక్యం చెప్తుంది. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, ప్రార్థనా బలిపీఠం అనేది పడిపోయి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా పడిపోయిన ప్రార్థనా జీవితాన్ని, ప్రార్థనా బలిపీఠాన్ని తిరిగి కట్టుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. ప్రార్థనా జీవితంలో ప్రతి ఒక్కరూ తిరిగి లేవాలి, పైకి చూడాలి, తలలు పైకెత్తుకోవాలి. తలలు పైకెత్తుకున్నప్పుడే పైనున్న దేవుడు కనిపిస్తాడు. ఆయన సింహాసనము మనకి కనబడద్ది. దేవుని రాజ్యంలో ఉన్న మహిమను కూడా మనము చూడగలము అని దేవుడు చెప్తున్నాడు. మనలను అక్కడికి చేర్చాలి అంటే యేసుక్రీస్తు అక్కడ నుండి ఇక్కడికి వచ్చాడు. మహిమ కలిగిన రాజ్యములో ఉండవలసిన యేసుక్రీస్తు తన మహిమనంతా అక్కడే విడిచిపెట్టి
మానవునిగా రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆయన మనలను అక్కడికి నడిపించడానికి ఆయన ఘోరముగా సిలువ వేయబడ్డాడు. సిలువలో ఎంతో శ్రమను శిక్షను అనుభవించాడు. కాబట్టి ఆయన సిలువ శిక్షను సిలువ యాగాన్ని కూడా మనం గుర్తించాలి. ఎందుకు? ఏ పాపము లేనివాడుగా ఉన్నా ఆయన ఇంత సిలువ శిక్షను, ఇంత శాపగ్రస్తునిగా ఇంత శిక్షను ఆయన ఎందుకు భరించాడు అంటే మన కొరకే. ఆ మహిమ కలిగిన రాజ్యాన్ని మనలను చేర్చడానికి మన కొరకు ఆయన అంతగా నలిగిపోయాడు, విరిగిపోయాడు. తన శరీరమంతా చీలిపోయింది మన కొరకే. కాబట్టి ఆయన రక్తమంతా మన కొరకే కారిపోయింది. కాబట్టి ఆ విలువైన రక్తములో మన పాపములను కడుగుకోవాలి. పడిపోయిన మన ప్రార్థనా జీవితాన్ని తిరిగి నిలబెట్టుకోవాలి. దేవుని రాజ్యము కొరకు ప్రతి ఒక్కరము కూడా సిద్ధపడి దేవుని కొరకు ఎదురు చూడాలి. ఆమేన్.